ఈ సినిమాకి అద్భుతమైనటువంటి విజువల్స్ అందించినటువంటి ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి ప్రముఖ జర్నలిస్ట్ పిఆర్ఓ బాలాజీ శర్మ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. సెంటర్లో కూర్చోండి సార్. సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిగా, పద్మాలయ పిఆర్ఓగా అందరికీ నేను సుపరిచితమే. బాలాజీ శర్మ కృష్ణ గారి అభిమానిగా నేను అల్లూరి సీతారామరాజు నుంచి అభిమానిగా ఉంటూ ఆయన దగ్గరే నేను పర్సనల్గా పిఆర్ఓగా కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ ఉత్తరాలు రాయటం, అలాగే ఆయన సినిమాలకి పిఆర్ఓ చేయటం, ఈ అవకాశం లభిస్తుందని నేను జీవితంలో అనుకోలేదు. ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అప్పుడే నాకు ఒక కృష్ణ గారి అభిమానిగా మన కృష్ణసాయి నాకు పరిచయం అయ్యారు. 36 సంవత్సరాల నుంచి మా అనుబంధం ఉంది. కృష్ణ గారి దగ్గర నేను పిఆర్ఓగా పిఏగా ఉన్నప్పుడు కృష్ణ గారిని కలవడానికి వచ్చిన ప్రతి ఫ్యాన్స్ అంతా కూడా నా ద్వారా కృష్ణ గారిని కలవడం, మాట్లాడటం, ఫోటోలు దిగడం ఇలాంటివి చేస్తుండేవాళ్ళు. ఆ విధంగానే కృష్ణసాయి కూడా నాకు కలవడం, మేము కృష్ణ గారిని కలవడం, అప్పటి నుంచి మేము రెగ్యులర్గా ఫ్రెండ్స్గా కూడా బాగా క్లోజ్ అయిపోయాం. ఇప్పుడు కృష్ణసాయి సినిమా అభిమానిగానే కాకుండా తనకి నటన మీద ఉన్న ఆసక్తితో కృష్ణ గారి అభిమానిగా తను కూడా ఒక నటుడుగా ఉండాలనే ఒక ఆసక్తితో తను సినిమాలు చేయాలని నిర్ణయించుకుని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని సుందరాంగుడు, జ్యువెల్ థీఫ్ ఇలా రకరకాల సినిమాలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే ఇప్పుడు ఈ తీస్తున్నటువంటి పోలీస్ కంప్లైంట్ చిత్రం సంజయ్ గారు డైరెక్టరు, సినిమా ఆయన తీసిన విధానం చాలా బాగా నచ్చింది నాకు. అసలు ఆ టైటిల్కి తగ్గట్టుగా సబ్జెక్టు, పాటల పిక్చరేషన్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ కృష్ణసాయి ఈ పోలీస్ కంప్లైంట్ సినిమా తీస్తున్నప్పుడు తనకి కృష్ణ గారి సాంగ్ ఒకటి పెడితే ఎలా ఉంటుందని మన డైరెక్టర్ సంజయ్ గారే సలహా ఇచ్చారు. సంజీవ్ గారు సలహా ఇచ్చినప్పుడు మన కృష్ణసాయి చాలా ఆనందపడ్డాడు అలాంటి ఆలోచన రావటం. సో డైరెక్టర్ గారే లిరిక్ రాసి మ్యూజిక్ చేసి కృష్ణ గారి సినిమా టైటిల్స్తో మోసగాళ్లకు మోసగాడనే పదంతో స్టార్ట్ అయ్యి సినిమా చిత్రం టైటిల్తో స్టార్ట్ అయ్యి పాటని తయారు చేయడం జరిగింది. ఆ పాట చూసిన తర్వాత కృష్ణ గారి అభిమానులందరి ఒళ్ళు గగురు పొడుస్తుంటుంది. ఆ పాట చాలా అద్భుతంగా తీశారు. ప్రతి ఒక్క అభిమాని కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని ఈ సినిమా కృష్ణ గారిని గుర్తు చేసుకోవడానికి కంపల్సరీగా ఒకసారైనా సినిమా చూసి వాళ్ళ ఆనందాన్ని, అభిమానాన్ని చాటుకుంటారని కృష్ణసాయి అభిమానిగా తన అభిమానాన్ని నిరూపించుకోవడానికి ఈ సినిమాలో ఆ పాట వచ్చే అవకాశం వచ్చింది. అది చాలా మేమందరం గర్వపడుతున్నాం. డైరెక్టర్ గారికి, హీరో కృష్ణసాయి గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అభిమానుల తరఫున. ఈ చిత్రం జూన్ 12న అంటే సుమారుగా 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. దాదాపు 350 థియేటర్లలో తెలుగు, కన్నడం, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో అన్ని థియేటర్ల్లోనూ మ్యాక్సిమం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని కృష్ణ గారి అభిమానులు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో కృష్ణ గారి స్పెషల్ సాంగ్ ఉందని తెలిసిన దగ్గర నుంచి, దాని గురించి విన్న దగ్గర నుంచి, అది చూసిన దగ్గర నుంచి వాళ్ళకి ఇంకా ఉత్సాహం పెరిగి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ సినిమా ఎప్పుడు వస్తుందా అని సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులంతా కూడా 12వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు క్యాలెండర్ వైపు చూసి. సో ఈ సినిమా
తప్పనిసరిగా ఘన విజయం సాధించి మా కృష్ణసాయికి డైరెక్టర్ సంజీవ్ గారికి మంచి పేరు తెస్తుందని ఈ చిత్రంలో పనిచేసిన హీరోయిన్లు వరలక్ష్మి శరత్ కుమార్ గారు కానీ తర్వాత రీతువర్మ గారు కానీ తదితరులంతా కూడా చక్కగా నటించారు. వాళ్ళకు కూడా ఈ చిత్రం ద్వారా మంచి పేరు వస్తుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కృష్ణ గారి అభిమానుల తరఫున కృష్ణ గారి దివ్య ఆశీస్సులు ఈ చిత్రంపై ఆ హీరో మీద డైరెక్టర్ గారి మీద అందరి మీద ఉంటుందని ఆశిస్తున్నాను. జై హింద్. అది నేను చాలాసార్లు విన్నాను సార్. సో ఆయన అందరికీ ఆరాధ్య దైవం, ఇండస్ట్రీలోనే ఫ్యాన్స్ కూడా. సో సూపర్ స్టార్ కృష్ణ గారి సాంగ్ కూడా చాలా హిట్ అవ్వడం కూడా మనందరికి సంతోషం విషయం. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ నరేంద్ర గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. నమస్కారం సార్, నా పేరు నరేంద్ర బాబు. కృష్ణ గారితో నా అనుబంధం అనేది మహాబలుడు అనే ఫస్ట్ పిక్చర్ నేను పనిచేసిన అక్కడ మేకప్ డిపార్ట్మెంట్లో. మేకప్ డిపార్ట్మెంట్ చేస్తుండగానే కృష్ణ గారికి ఒక ఆర్టిస్ట్ అవసరం వచ్చి నా చేత మేకప్ వేయించి ఒక క్యారెక్టర్ వేయించారు. ఒక ఆర్టిస్ట్ రాలేదు, నేను అసలు ఆర్టిస్ట్నే కాదు అప్పటికి, వేషం వేయించారు. ఆ బంధం అనేది చాలా సంవత్సరాలు కంటిన్యూ అయిపోయింది. తర్వాత నేను రామారావు కంపెనీకి వెళ్ళిపోవటం అలా డివైడ్ అయిపోయాం. సో ఈ పిక్చర్కి రావటం అనుకోకుండా మేకోటి సంజీవ్ కుమార్ గారు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ప్రసాద్ ల్యాబ్లో కలిసి, బాబాయ్ గారు మేము ఒక పిక్చర్ తీసాం, మీరు చూడాలండి అన్నారు. ఏ పిక్చర్ అండి అంటే, మీరు రండి ఆఫీస్ కట్టి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి పిక్చర్ చూపించారు నాకు ఒక్కడికి. ఫస్ట్ కెమెరానే ఫస్ట్ చూసింది ఒకే ఒక వ్యక్తిని. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంత మంచి పిక్చర్ తీసిన తర్వాత ఏం చెప్పారంటే, సార్ పిక్చర్ కొంచెం రిలీజ్ కొంచెం ఆపండి, ఆ డేట్ వద్దు, ఒక 1 month టైం ఇవ్వండి, డెఫినెట్గా మంచి థియేటర్ పడతాయి, నేను చేస్తానని మాట ఇచ్చా. ఆ మాట ప్రకారంగానే వీళ్ళు డేట్ మార్చుకురు పాపం నిర్మాత దర్శకులు. ఈ డేట్ రావడం అనేది కూడా నిజంగా వాళ్ళ అదృష్టం అండి, నేను కాదు, వాళ్ళ అదృష్టం. సో పిక్చరు అనుకోకుండా 350 థియేటర్లు పడుతున్నాయి. సో డెఫినెట్గా ఇద్దరికి, దర్శకుడికి నిర్మాతకు చాలా బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ, డెఫినెట్గా బాగుండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే, నా పేరు తనసుశ్రీ. కృష్ణ సాయి సార్తో చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. లైక్ చాలా మంచిగా చేశారు, బాగా చూసుకున్నారు కూడా సినిమాలో చేసేటప్పుడు. సంజీవ్ సార్ కూడా చాలా బాగా చేసుకున్నారు, అది ఇది చెప్తూ మంచిగా చూసుకున్నారు, నాకు చాలా అనిపించింది. వరలక్ష్మి మ్యామ్ అయితే చాలా ఫన్నీగా జోక్స్ చేస్తూ అలాగుంది. ఒక్కొక్కసారి తనే డైరెక్టర్ అయిపోయినట్టు చేస్తుంది, చాలా హ్యాపీ అనిపించింది. నాకు కూడా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటుంది అది చేయాలి ఇది చేయాలి అనేసి. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించేసేది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, నా పేరు కృతి వర్మ. एंड यस अगेन मुझे अच्छा लगेगा बहुत ज़्यादा सबसे पहले शुरू करने इसके लिए कृष्णा साई सर को थैंक यू सो मच फॉर टेकिंग मी इन सच अ बिग मूवी. संजीव सर थैंक यू सो मच फॉर योर डायरेक्शन, फॉर योर सपोर्ट, एंड MSK प्रमिदा श्री फिल्म्स. सो थैंक यू फॉर गिविंग मी दिस चांस एंड आई होप कि आप सबको ये गाना अच्छा लगा हो एंड ये वायरल कर देना यार. थैंक यू मीडिया, क्योंकि आप सबका सपोर्ट है तभी हमारी मूवी और आगे जा सकती है. सो थैंक यू फॉर टेकिंग योर प्रेशियस टाइम out for this project and I hope that I get good movies as lead actress. So yeah, thank you so much. అండి సారీ, మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. చాలా లేట్ అయింది. ఇంకా పోలీస్ కంప్లైంట్ సినిమాకి వస్తే సంజయ్ మేఘోటి గారు కథ చెప్పినప్పుడు అన్కండిషనల్గా ఒప్పేసుకున్నాను. సబ్జెక్ట్ అలా నచ్చింది, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ చెప్పిన విధానం కానీ, ఆ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లరు, ముఖ్యంగా ఇందులో కేరళ ఎపిసోడ్లో వచ్చే ఫైట్ అంతెంత అద్భుతంగా తీశారు. డ్రాగన్ ప్రకాష్ ఫైట్ మాస్టర్ చాలా బాగా తీశారు కేరళ ఎపిసోడ్ ఫైటు. ఇంకా ముఖ్యంగా సాంగ్స్ అన్నీ హైలైట్. ఆయన రికార్డింగ్ కూడా చేశారు మ్యూజిక్ సంజయ్ మేఘోటి గారు. థ్యాంక్ యూ సో మచ్. బాలకృష్ణ మహారాణా మన ప్రొడ్యూసర్ గారు
చాలా సపోర్ట్ చేశారు వెనకుండి. ఆయన దూరంగా ఉంటున్నారు, అంటే ఆయన బిజినెస్, ఆయన జాబ్ రీత్యా ఆయన ఈరోజు రాలేదు, కానీ ఆయన ఎప్పుడు మా మనసులోనే ఉంటాడు. ఆయన వెనకుండి ప్రోత్సహిస్తున్నారు బాలకృష్ణ మహారాణా ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ మిస్టర్ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సినిమా విషయానికి వస్తే ఎంత చెప్పినా తక్కువే. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ గారి మీద ప్రేమతోని సబ్జెక్ట్ లింక్ చేసి ఒక సిచ్యువేషనల్ సాంగ్ కృష్ణ గారి మీద పిక్చరైజ్ చేయడం జరిగింది రామోజీ ఫిలిం సిటీలో. 100 మంది జూనియర్స్, డాన్సర్స్, మోడల్స్, హీరోయిన్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేశారు. అత్యంత అద్భుతంగా ఈ సినిమాకి అది హైలైట్. పైడిరాజు ఎవరు డ్యాన్స్ మాస్టర్, సూర్యకిరణ్ అండ్ బాబా పైడిరాజు డ్యాన్స్ మాస్టర్స్ బాగా వర్క్ చేశారండి. ఇంకా చివరిలో వచ్చే మదర్ అండ్ బేబీ సెంటిమెంట్ సాంగ్ కూడా చాలా హార్ట్ టచింగ్ సాంగ్. ఇది రాగిణి ద్వివేది మన బేబీ తనశ్రీ నా డాటర్గా చేసింది. చాలా సంతోషం, చాలా బాగా యాక్ట్ చేసింది. చిన్న అమ్మాయిన అన్ని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ తను. ఇంకా నవీన్ చంద్ర, వరలక్ష్మి, శరత్ కుమార్ గారు బాగా యాక్ట్ చేశారు, కానీ వీళ్ళ ప్రమోషన్కి అయితే రావట్లేదు. షూటింగ్ అయిపోయింది, డబ్బులు తీసుకున్నారో వెళ్ళిపోయినారు, కానీ వీళ్ళకి ప్రమోషన్ రావడం ఎందుకు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అది మీరే అడగాలి వాళ్ళని. ఇంకో ప్రెస్ మీట్లో మనం వీళ్ళ గురించి డీటెయిల్గా చర్చిద్దాం. వీళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ కాపీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు నాన్ కోఆపరేషన్. నవీన్ చంద్ర గారు అయితే ఒక్క ప్రెస్ మీట్ కూడా రాలేదు, అట్లీస్ట్ ఒక్కటి కూడా. వరలక్ష్మి గారు 5 ప్రెస్ మీట్లకు రావాలి, ఒక్క ప్రెస్ మీట్గా వచ్చారు. ఈ విషయం మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి వాళ్ళ కోసం మనం ఒకటి సరికొత్తగా కొత్త ఆలోచన చేయాలి. మీడియా మిత్రులందరితో మాట్లాడి, అంటే ఒక్కసారి యాక్ట్ చేస్తారు మా పని అయిపోతుంది అనుకొని ఇలా నెగ్లిజెన్స్గా వెళ్ళిపోయే వాళ్ళ కోసం ఒకటి మనం ఆలోచించాలి సీరియస్గా. లీగల్ ప్రొసీడింగ్స్ కూడా అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ బాలాజీ శర్మ గారికి, కృష్ణ గారు పిఆర్ఓ గారికి, అలాగే కృష్ణ గారి ఫ్యాన్స్కి, మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన సినిమా పోలీస్ కంప్లైంట్ సినిమా ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీ జరిగింది. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీకి యాజమాన్యానికి, స్టాఫ్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలండి. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, చాలా మాకు వర్క్ చేశారు, చాలా టైమ్లీ మాకు కంటెంట్ ఇచ్చారు. ఇంకా విజయ్ విఎఫ్ఎక్స్ బాగా చేసి ఇచ్చారు, కెమెరామెన్ హరీష్ గారు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సుధీంద్ర గారు, చాలామంది మాకు ఈ సినిమా తరఫున సపోర్ట్ చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కృష్ణ సాయి ఎప్పటికీ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం. ఈ పోలీస్ కంప్లైంట్ సినిమా June 12th అన్ని థియేటర్స్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. సినిమాను మీరు అందరూ ఆదరిస్తే మరిన్ని సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.